అన్న స్వర్గీయ ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఆవిర్భావం నుంచి ఉంటూ తనదైన శైలిలో పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడి పార్టీలో అనేక సేవలు అందించిన తీగల కృష్ణారెడ్డి గారు నాడు పార్టీలో ఒక ఉడా చైర్మన్గా, ఆ తర్వాత మహేశ్వరం ఎమ్మెల్యేగా పార్టీ నుంచి గెలుపొందిన తర్వాత అనతి కాలంలో అనుకోని కారణాల వల్ల కొంత తెలుగుదేశం పార్టీ నుంచి దూరమైన మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీని తెలంగాణలో తనదైన రీతిలో అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నట్టున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ వ్యవహారానికి సంబంధించి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు, దాని కార్యాచరణ ఏంటి, పార్టీలోకి తిరిగి మళ్ళీ రావడానికి గల కారణాలు ఏంటనే విషయంపైన తీగల కృష్ణారెడ్డి గారు మనతో పడినారు. ఆయన అడిగి తెలుసు. సార్ నమస్కారం సార్. సార్, ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పటి నుంచి బుల్లెట్ తీగల కృష్ణారెడ్డి గారు అంటే ఎన్టీఆర్ గారికి అభిమానం, వెళ్ళలేని అభిమానం. సో ఆ రోజు మీరు పార్టీలో ఉన్నవారు, సో మీరు చేసిన సేవలు ఎలా అనేవి అప్పుడు ఉన్నాయి? నేను 28 సంవత్సరాలు నా వయసు ఉన్నప్పుడే రాజకీయాల్లోకి వచ్చాను. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు నా వయసు 35 సంవత్సరాలు. నాకు ఆనాడు నేను డిగ్రీ చేసేటప్పుడే నిజాం కాలేజీలో నేను ఎన్టీ రామారావు గారిది సినిమా ఫస్ట్ డే వస్తే ఫస్ట్ డే సినిమా చూసేది, అన్ని సినిమాలు చూసేవాడిని. ఇంచుమించుగా ఆయన 300 సినిమాలు చూశాను. ఇప్పటికీ ఆయన పాటలు నా దగ్గర ఉన్నాయి. ఇంకా అంటే ఆయన ఒక రాముడుగా, ఒక భీముడుగా, కృష్ణుడుగా అనేక పాత్రల్లో ప్రజలను ఉర్రూతొలగించినటువంటి సినిమా యాక్టర్ అంటే అక్కినేని నాగేశ్వరరావు. తర్వాత అక్కినేని నాగేశ్వరరావు, తర్వాత ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు గారు మొదటి నుంచి కూడా నేను అభిమానిగా ఆయనతో ఉండేవాడిని. 1982లోనే పార్టీ పెట్టాడు. 9 మాసాలనే ఆ రసం అంతా తిరిగినప్పుడు నేను కూడా వారితో తిరిగా. నేను కానీ, ముఠాగోపాల్ కానీ, సాయన కానీ అందరం ఒక గ్రూప్గా తయారై తెలుగుదేశం పార్టీని అధికారం తీసుకురావాలని చెప్పి మొట్టమొదటిగా జెండబట్టి ఈ ఊరు నుంచి నేను ఒక్కనే మోటార్ సైకిల్ మీద పోయి ఎన్టీఆర్ స్వాగతం పలిగా దిల్షుక్ నగర్లో. అప్పటికే పార్టీ పెట్టినాడు. తర్వాత టికెట్ ఇచ్చాడు బాలకృష్ణ గౌడ్కు మలక్పేట నుంచి. నేను పోతే నడు బ్రదర్ అంటే వెళ్ళాను. ఆయన ఎక్కడ వెళ్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ వెళ్ళినా కూడా ఆయనతో మేము ప్రయాణం చేసాం. సుదూరమైన ప్రయాణం చేసాం. ఆయన ఢిల్లీ పోతే ట్రైన్లో పోతే కూడా ఆయనతో ప్రయాణం వెళ్ళాం. చాలా సందర్భాలలో వారిని మేము కలవడం జరిగింది. ఆ అభిమానం ఇప్పటిదాకా నన్ను నడిపిస్తుంది. అందుకనే తెలంగాణ అంశానికి వచ్చినప్పుడు కేసీఆర్ గారు స్వయానా వారు మనం పిలిచి రమ్మన్నప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీలో చేరా. కానీ టీఆర్ఎస్ పార్టీలో వచ్చిన తర్వాత మేమేం ఆశించేంతగా పెద్ద ఏమి జరగలే. నేను అడుగుతూ ఉన్నాను ప్రజలను కూడా. ఎంతో నమ్మకంతో కేసీఆర్కి 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రికి చేస్తే ఎక్కడున్న గొంగడు అక్కడే ఉంది. మాటలు తప్ప ఏ పని జరగలేదు. హైదరాబాద్ నగరం నిజంగా చెప్పాలంటే హైదరాబాద్, సికింద్రాబాద్, హుస్సేన్ సాగర్ మాత్రమే కనపడేది. ఓల్డ్ సిటీ, చార్మినార్, గోల్కొండ, ఫలక్నామా. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత హైటెక్ సిటీ 10,000 ఎకరాలు రైతుల దగ్గర మాట్లాడి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వారి ప్రత్యమయంగా వాళ్ళకి ఇల్లు కట్టించడానికి నాకు బాగా జ్ఞాపకం ఉన్నది. మాదాపూర్లో వాళ్ళకందరూ కూడా ఇల్లు కట్టిస్తే ఈరోజు ఫ్లాట్లు కట్టుకొని జీవనోపాధి జరుగుతుంది వాళ్ళందరూ. ఆ విధంగా పాలన జరిగింది. కానీ ఈ 10 సంవత్సరాలలో మేము అనుకున్నంత పని జరగలే. తెలంగాణ అంశం మీద కొట్లాడినరు. మరి ఎక్కడ పోయింది వాళ్ళ కేసీఆర్ గారు ప్రాణ త్యాగానికి అది చేశారు. దాంట్లో ఏ మనమానం నాకు కూడా లేదు, నేను చెప్పదలుచుకున్నాను. కష్టపడ్డారు, తెలంగాణ తెచ్చుకున్నారు. కానీ జరగలే. ఆశించినంత ఫలితం బీద బడుగు వర్గాలకు జరగలే. ఆ విధంగా జరిగి ఉంటే బాగుండేది. మరి నాడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. మూసీ ప్రక్షాళన అనేది ఈరోజు కాదు, గత అనేక సంవత్సరాలు అందరూ ముఖ్యమంత్రులు కూడా దాని మీద ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు ఉన్న ఫలానా గుడిసెలు తొలగించడం, బీదవారిని పంపించడం అనేది కొంచెం బాధ కలిగింది నాకు. ఎప్పుడైనా సరే బీద వాళ్ళకి అందరికీ ప్రతిమాయం చూపించి వాళ్ళ ఉపాధి కల్పించినప్పుడే అది ప్రజాస్వామ్యంకు విలువ ఉంటుంది. కానీ చేయలే. నేను అనుకున్నాను మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుండును అని అనుకున్నప్పుడు
ఒక సందర్భాలు నేను కలవడం జరిగింది. వారు అపూర్వంగా గౌరవించారు, స్వాగతించారు. మళ్ళీ హైదరాబాద్ నగరానికి కాదు తెలంగాణలో పూర్వ వైభవం రావాలంటే మళ్ళీ తెలుగుదేశం రావాలి, టీడీపీ రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. ఎన్టీ రామారావు ఆశయాల సిద్ధాంతాలకు ఏదైతే పనిచేసిండో మిగిలినవన్నీ కూడా మళ్ళీ చేసడానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు. ఇక్కడ కూడా వారు ఎవరికి ఇచ్చినా కూడా తప్పకుండా నేను తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తెస్తానికి నా సాయశక్తులకు కృషి చేస్తాను. దాంట్లో ఏం అనుమానం లేదు. నేను కూడా ప్రజలను కోరుతా ఉన్నా, పరిపాలన జరగాలి, సుపరిపాలన ఉండాలి, బీద బడుగు వర్గాలందరికీ న్యాయం జరగాలి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే రాజకీయాలు రణరంగం చేసిండో 2 రూపాయలకే కిలో బియ్యం, చీర దోవతి, లేని వారికి ఇళ్ళు, అవన్నీ కూడా సమకూర్చలేకపోయారు. తప్పకుండా రేపు టీడీపీ పార్టీ మళ్ళీ తెలంగాణ తీసుకొచ్చి ఏదైతే ఎన్టీ రామారావు ఆశయ సిద్ధాంతం మిగిలినవో అవి నెరవేర్చడానికి నా సాయశక్తులు నేను పనిచేస్తాను. అందరు కలిసి రావాలని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సార్, గతంలో ఇదే టీడీపీలో ఎన్నికల సమయంలో కాసాని జ్ఞానేశ్వర ముదిరాజు గారు కూడా వచ్చి ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఆయన చాలామంది కార్యకర్తలు కూడా టీడీపీ ఇప్పటికీ జనాల్లో చాలా అభిమానం ఉంది, గౌరవం ఉంది. సో ఆయన నమ్ము చాలామంది ఈ టీడీపీలోకి వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ టికెట్ వెళ్ళారు కదా. సో అలాంటి ఇప్పుడు ప్రస్తుతం ఈ కార్యకర్తలంతా చాలా మనోభావాలు అంటే కొంతవరకు కొద్దిగా ఇబ్బందికరంగా మారినాయి. సో అలాంటివన్నీ మీరు ఎలా కలుపుకోబోతున్నారు, ఎలా సమస్య? నేను అందరి ఇళ్ళకి వెళ్తాను, అందరిని సమకూరుస్తాను. నాకేం కొత్త కాదు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రతి ఒక్క పత్రిక మీడియా ఇళ్ళకి వెళ్ళి పోయి మాట్లాడిన సంగతి నేను చూశాను. ప్రతి ఇళ్ళకు స్వయాన పోయినాడు ముఖ్యమంత్రిగా. నేను కూడా ఈరోజు ఎవరైతే ఉన్నారో ఆ లిస్టు తయారు చేస్తున్నా. తప్పకుండా తెలుగుదేశం పార్టీ, మనం టీడీపీ పార్టీ అభిమానులందరూ కూడా, ఎన్టీఆర్ అభిమానులను కూడా ముందుకు రమ్మంటున్నా. అందరూ కలిసికట్టుగా పనిచేసుకొని మళ్ళీ పూర్వ వైభవం తీసుకోవడానికి మీ అందరూ కూడా సహకరించాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతం మీతో పాటు ఇంకా ఎవరెవరన్నా ఫ్యూచర్లో ఉత్తమ నాయకులు ఎవరైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఎవరెవరితో మీరు సంప్రదింపులు జరుపుతున్నారు? ఈరోజు ఆంధ్రలో ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ అంతా కూడా మాట్లాడారు నాతో. మీరు చాలా మంచి పని చేశారు, మేము అనుకుంటున్న తరుణంలో ఎవరు వస్తారనుకున్నప్పుడు మీ అటువంటి వాళ్ళు రావడం, ఈ హైదరాబాద్ నగరమే కాదు తెలంగాణలో పట్టుండ వ్యక్తిగా ఒక మంచి పర్సనాలిటీ మాకు వచ్చిందని చెప్పి మేమందరం సంతోషపడుతున్నాం. మేము హైదరాబాద్కు రావాలనుకుంటున్నాం, వచ్చినాం, మీతో కలిసి మాట్లాడతామని కూడా టీడీపీ వాళ్ళు అడుగుతున్నారు. సాధారణంగా రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే మీ ఒపీనియన్, అదొక మీ ఎమ్మెల్యేగా చేశారు, మీరు చాలా అనుభవజ్ఞులు. సో హైడ్రా అనేది ఒకటి తీసుకొని వచ్చారు, దానివల్ల చాలామంది జనాల్లో భయం అనేది ఏర్పడింది. చెరువుల పరిరక్షణలో కమర్షియల్ విధానాన్ని మాత్రం కూలవస్తున్నాం అంటున్నారు, కానీ హైడ్రాని తీసుకొచ్చి హైదరాబాద్ని హైదరాబాద్ అంటే ఒక భయం ఏర్పడే చేసే పరిస్థితి ఉన్నదా? దాని మీద మీ ఒపీనియన్ అండి. హైదరాబాద్ ముఖ్యమంత్రిగా వారికి అనుభవం లేదని నేను అన్నాను, కానీ ఇది మూసి ప్రక్షాళన అనేది ఈరోజు కొత్తవేం కాదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు మేము కూడా చేసి ఈరోజు మూసి ప్రక్షాళన చేసి ఈరోజు నందనవనం ప్రాజెక్టు మేము కూడా కట్టాం. ఎంతోమందికి ఇక్కడ ఉపాధి కల్పించాం, ఇల్లు కూడా ఇచ్చాం. ముందు ఫస్ట్ నువ్వు కట్టిన తర్వాత వాళ్ళని లేపాలి, కానీ ముందే లేపేసి నేను ఇస్తానంటే మాత్రం కరెక్ట్ కాదు. మరి ఆ విధంగా చేయకూడదు. బీద వాళ్ళంతా రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళని రక్షించే బాధ్యత ఉంది. అందుకనే నేను ఈరోజు మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలంటే అది చంద్రబాబుతోనే సాధ్యమవుతుంది తప్ప వేరొకరు కాదు అనే ఉద్దేశంతోనే నేను నిన్న వారితో కలవడం జరిగింది. మీరు నెక్స్ట్ ఇప్పుడు టీడీపీలో ఎప్పుడు జాయిన్ కాబోతున్నారు, అలాగే మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? నేను అందరితో మాట్లాడుతున్నా. 10-15 రోజులు అంతా అందరిని ఏకతాటి మీద తీసుకొచ్చి నేను విజయవాడకి వెళ్ళి చంద్రబాబుతో కలిసి జాయిన్ అయ్యి మా వర్క్ మేము చేస్తాం. ఈ సందర్భంగా, ఇంటర్వ్యూ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు కానీ నేతలు కానీ చాలామంది సైలెంట్ అయిన నేతలు ఉన్నారు, వాళ్ళందరికీ మీరు ఎలాంటి పిలుపు? అందరు మాత్రం ఇలా కరీంనగర్ నుంచి, ఆదిలాబాద్ నుంచి, నిజామాబాద్ నుంచి చాలామంది మాట్లాడుతున్నా. మేము ఎంబడి వస్తాం, నడవండి. ఈ 10 సంవత్సరాలు స్తబ్దతగా ఉంది, ఎవరు ఏం చేశారు మనకు అందరికీ తెలుసు. ఆ దానికి పోకుండా మళ్ళీ ఎన్టీ రామారావు పాలన కావాలంటే చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడలు మనం నడుస్తాం, మీరు నడవండి అని చెప్పి నాకు సంకేతాలు వస్తున్నాయి. చివరిగా బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ అంటే పదవుల కోసం, మంత్రి పదవుల కోసం ఏవైతే మిగిలిపోయినాయో వాటి కోసం పాకులాడే వ్యక్తులు ఉన్నట్టు అనిపిస్తారు. బీఆర్ఎస్లో చాలామంది కూడా అసంతృప్తితో ఉండి కాంగ్రెస్లో పోకుండా
వాళ్ళందరూ కొంతమంది కొంత నలిగే పరిస్థితి ఏర్పడుతుందండి. అలాంటి వారిని మీరు ఏమైనా కలుపుకున్నారు? టీడీపీ అసలు యాక్చువల్గా కావాలంటే చంద్రశేఖరరావు కూడా టీడీపీ కదా, అవును. ఆయన ముఖ్యమంత్రిగా, ఆయన మంత్రిగా, కేంద్ర మంత్రిగా తెలుగుదేశంలో ప్రస్తావన కదా, దాంట్లో ఏం అనుమానం లేదు నాకు. అందరూ వస్తారు, అందరితో మాట్లాడతా, అందరి ఇళ్ళకి వెళ్తా, తప్పకుండా పూర్వవైభవం తీసుకొచ్చి మళ్ళీ ముందుకు నడుస్తాం. సో మొత్తానికి ఏదైతే తెలుగుదేశం పార్టీ అంటే గతంలో అన్న చంద్రబాబు నాయుడు చేసిన పేద ప్రజల కోసం ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ఆ తర్వాత హైటెక్ సిటీ లాంటి హైదరాబాద్ని విశ్వనగరంగా మార్చిన చంద్రబాబు నాయుడు. సో వీరు వస్తేనే ప్రస్తుతం మళ్ళీ ఇటు తెలంగాణ అని కాదు, గతంలో ఉమ్మడి రాష్ట్రం ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిందో తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రావాలి, తెలుగుదేశం పార్టీ అభివృద్ధి జరగాలన్న దృఢ సంకల్పంతో తాను పార్టీ మారుతున్నట్లు, త్వరలో చంద్రబాబు నాయుడు కలిసి కార్యాచరణ ఏంటనేది మరోసారి వివరిస్తానని చెప్పేసి తీగల కృష్ణారెడ్డి గారు వివరిస్తున్నారు. ఓటు స్టూడియో.